నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో విద్యాశాఖ అధికారి మరియు ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయుడి వివాదం తారాస్థాయికి చేరింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో విద్యాశాఖ అధికారుల మధ్య చోటు చేసుకున్న వివాదం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం కుర్నాపల్లి గ్రామ వడ్డెర కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఇన్ఛార్జ్ మండల విద్యాధికారి ఎంఈఓ గాలప్ప, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రాకేష్లపై ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయుడు భూపతిరాజు దౌర్జన్యంగా ప్రవర్తించాడని అధికారులు ఆరోపిస్తూ ఎంఈఓ ఉపాధ్యాయుడి ప్రవర్తనపై మీడియాతో తెలిపారు. ఈ ఘటన ఎడపల్లి మండలంలో కలకలం రేపింది. అయితే ఈ ఆరోపణలను మంగళవారం ఉపాధ్యాయుడు భూపతిరాజు తీవ్రంగా ఖండించారు. తాను ఎంఈఓపై ఎలాంటి దౌర్జన్యానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. సరైన రికార్డులు అధికారి ముందుంచినా తనపై కులదూషణకు పాల్పడి అవమానించారని ఉపాధ్యాయుడు ఆరోపించారు. ఈ ఘటనపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఉన్నత విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతూ ఈ వివాదంపై అధికారుల తదుపరి చర్యపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నా పేరు కోల భూపతిరాజు. నేను సెకండరీ గ్రేడ్ టీచర్ని. కుర్నాపల్లి వడ్డెర కాలనీ ఎడపల్లి మండలంలో పనిచేస్తున్నాను. నిన్నటి రోజు అనగా 5/1/2026 సోమవారం రోజున నేను ఉదయం 9 గంటలకు పాఠశాలకు హాజరయ్యాను. అదే టైంలో మండల విద్యాధికారి ఎఫ్ఎస్సి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి శివలింగ గాలప్ప గారు మరియు సిఆర్పి రాకేష్ ఇద్దరు కూడా పాఠశాలని సందర్శించడం జరిగింది. ఆ క్రమంలో వారిని లోపలికి ఇన్వైట్ చేయడం, తద్వారా సమయసారిణి ప్రకారం ప్రేయర్ జరగడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన కూర్చొని నన్ను రికార్డులు అడగడం జరిగింది. ఆ సమయంలో నేను రికార్డులు తీసి ముందడ పెట్టాను. రికార్డులు అంటే వర్క్ షీట్స్ అట్లాంటివి పెట్టినాక నన్ను కాస్త సీరియస్గా చూశాడు. సార్ ఎందుకు అలా చూస్తున్నారు, నేనేమన్నాను అని చెప్పేసి అనగానే, ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది, మాలోడా? ఉద్యోగం అంటే ఆషామాషి అనుకుంటున్నావురా? ఫార్మాలిటీస్ నీకు తెలియవా? ఆఫీసర్ వస్తే ఏమి ముట్ట చెప్పాలో నీకు తెలియదా? నీకు ఇంతకుముందే వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా, ఆఫీసర్ వచ్చినప్పుడు వారికి ఏమి ముట్ట చెప్పాలో అవి ముట్ట చెప్పాలి అని. అయినా రిజర్వేషన్లో ఉద్యోగం పొందిన నీకు ఏం తెలుస్తుందిరా మాలోడా? నా ముందు నుంచి ఇక్కడ నుండి నడువురా అని అనగానే, దానికి నేను, సార్ అసలు కులం విషయం ఇక్కడ ఎందుకు డిస్కస్ అవుతుంది సార్ అని నేను మర్యాదపూర్వకంగా అడగగానే, పక్కనున్న రాకేష్ నువ్వు మాలోడి కాకపోతే ఎవడివి అని అన్నాడు. ఎట్ ద సేమ్ టైం గాలప్ప గారు కూడా, వీడు మాలోడు కాదు, రాజు దొర, వీని వీడియో తీస్తా అని చెప్పేసి తన ఫోన్ని వీడియో తీయడానికి ప్రయత్నిస్తుంటే, సార్ వీడియో ఎందుకని నేను చెప్తుంటే తన ఫోన్ని తనే కింద పగలగొట్టుకున్నాడు. అంతేకాకుండా పక్కనున్న రాకేష్ కూడా ఆ ఫోన్ని సీరియస్గా ఆఫీస్ టేబుల్ పైన పడేయడం జరిగింది. ఇలా వాళ్ళిద్దరూ కూడా నన్ను బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టుగా నాపై దాడి చేశారు. వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి కూడా, అసలు చెప్పడానికి కూడా వీలైనటువంటి అలాంటి మాటలతో వాళ్ళు నన్ను మానసిక వేదనకు గురి చేశారు ఇద్దరు కూడా. అంతేకాకుండా గత 2 నెలల క్రితం నవంబర్ 1 రోజున కూడా నా పాఠశాలకు వాళ్ళిద్దరూ రావడం జరిగింది. ఆ సందర్భంలో కూడా నన్ను ఎంఈఓ గారు ఇదే రకంగా, అంటే నువ్వు ఇక్కడ ఏమో చేస్తున్నావు, అసలు నిన్ను కాపాడడానికి ఎవడు వస్తాడనుకుంటున్నావు అని మాటలతో భయభ్రాంతులకు గురి చేశాడు. నేను అప్పుడు పట్టించుకోలేదు కూడా, ఇది ఏంది అనేటటువంటి దాని గురించి ఆలోచించకుండా నేను సైలెంట్గా ఉన్నాను. ఆ క్రమంలో నువ్వు ఏడిఎస్సి ద్వారా ఉద్యోగం పొందావు, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం కులం నీది అని నన్ను గట్టిగా అడిగాడు. దానికి నేను నాకు వచ్చినటువంటి మార్కులను కానీ, నా ఎస్సీ మాలా అని కులంతో కానీ చెప్పడం జరిగింది. 2003 డిఎస్సి అని కూడా నేను చెప్పడం జరిగింది. అప్పటి నుండి నన్ను పగబట్టి ప్రత్యేకంగా ఒక వర్గాన్ని కించపరచాలనేటటువంటి ఒక కాన్సెప్ట్తో మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు. అంతేకాకుండా రికార్డులు చూయించు అని అడగగానే వాళ్ళు ఏదైనా రికార్డు సరైన టైంకు దొరకకపోయినా, చూయించకపోయినా వాళ్ళని డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్తో, ఒక మధ్యవర్తి ద్వారా డబ్బులు ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో వాళ్ళు వాళ్ళ ఇష్టరీతిన ప్రవర్తిస్తున్నారు. కులం పేరుతో దూషించినటువంటి వారిద్దరిని కూడా అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నాకు తగు న్యాయం జరగాలని నేను సవివరంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా దీనిపైన కంప్లైంట్ కూడా నేను ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఇది నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన. ఎడపల్లి ఈరోజు విజిటింగ్లో భాగంగా
ఒడ్డెర కాలనీ కుర్నపల్లి వెళ్ళడం జరిగింది. ఆ కుర్నపల్లి ఒడ్డెర కాలనీ ప్రైమరీ స్కూల్ టీచర్ భూపతి రాజు అక్కడ సింగిల్ టీచరు. ఈరోజు ప్రేయర్ తర్వాత ఇన్స్పెక్షన్లో భాగంగా వర్క్షీట్లను చూడడం జరిగింది. ఆ వర్క్షీట్లో కరెక్షన్ లేదనేటువంటి దాంతో ఆయనకు అడిగినప్పుడు ఆ బుక్ను విసిరేయడం జరిగింది. ఆ తర్వాత బూతు మాటలు మాట్లాడుతూ నా ఫోన్ లాక్కొని దాన్ని పగలగొట్టడం జరిగింది. అదే సందర్భంలో నాతో వచ్చినటువంటి సిఆర్పి రాజేష్ ఫోన్ కూడా లాక్కోవడం జరిగింది. లాక్కున్న తర్వాత వెరీ వరస్ట్ లాంగ్వేజ్లో, అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ దట్ కెన్ బి నెవర్ యూజ్డ్ బై ఎనీవన్, ఆ విధంగా ఎంయూను నన్ను దూషించడం జరిగింది. అదేవిధంగా నేను ఎస్సీ ఎస్టీ అట్రా కేసు పెడతాను మీ మీద అని చెప్పి నాకు ఈ విషయం ఎవరికన్నా చెప్పినట్టయితే, సాక్ష్యం చెప్పినట్టయితే నీ సంగతి చూస్తా అని చెప్పి మా సిఆర్పి రాకేష్ గారిని కూడా బెదిరించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఆయన గత 34 రోజులలో 32 రోజులు లేటే ఉండడం, అదే విషయము ఆయనకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని డిఓ గారికి చెప్పినప్పుడు డిఓ గారు మెమో ఇష్యూ చేయమన్నప్పుడు నేను అన్ని పాయింట్లను క్రోడీకరించి ఆయనకు మెమో ఇష్యూ చేయడం జరిగింది. అదే మనసులో ఉంచుకొని ఈరోజు నా పైన దౌర్జన్యం చేయడం జరిగింది.